అకిరానందన్ పవన్ కళ్యాణ్ గారి సన్ను. ఓకే. యాక్చువల్గా ఖుషి 2 చేస్తారని చెప్పేసి కొంచెం ట్రెండ్ అవుతోంది. అసలు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాతో మొదలు పెడితే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? అసలు చెప్పాలంటే ఖుషి ఈ జానీ కంటే పవన్ కళ్యాణ్ సార్ కొడుకుకి తమ్ముడు లాంటి సినిమా పడితే ఇంకా హైలైట్ ఉంటుంది అన్న. ఎందుకు చెప్తున్నా అంటే ఖుషి జానీ ఇదంతా లవ్ స్టోరీ, జానీ కూడా ఆల్మోస్ట్ లవ్ స్టోరీ. సో అదంతా జస్ట్ మామూలుగా ఉందనుకోండి, కానీ ఆయన కట్అవుట్కి, ఆయన కొడుకు కట్అవుట్కి యాక్చువల్లీ తమ్ముడు లాంటి సినిమా పడితే హైలైట్ అన్న. అంటే ఆయన హైట్ చూస్తే అంటే ఎవడన్నా అంటాడంటారా అన్నాడు, కానీ తమ్ముడు సినిమా ఉంది కదా, అలాంటి సినిమా పడితేనే హైలైట్ అని చెప్తున్నాను నేను. అంటే తమ్ముళ్ళలో పవన్ కళ్యాణ్ గారు చాలా ఇదిగా ఉంటారు. ఎస్ కరెక్టే, కానీ లాస్ట్ ఆయన కట్అవుట్ కూడా చూపిస్తారు కదా మన ఛాంపియన్ బాక్స్ లో, ఆ రింగ్ లో చూపిస్తారు కదా, అలాంటి కట్అవుట్ మళ్ళీ వాళ్ళ కొడుకు వస్తుంది. ఇంకోటి తెలుసు ఏంటంటే అలా పవన్ కళ్యాణ్ నాన్న కంటే వాళ్ళ కొడుకుకు హైలైట్ చెస్ట్ ప్యాక్స్ కానీ మొత్తం ఇవి ఉన్నాయి అన్నట్టు, చెస్ట్ మొత్తం. సో ఆయన హైట్కు కట్అవుట్కు తమ్ముడు లాంటి సినిమా పడితేనే పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న. ఎందుకంటే ఆయన చూస్తే ఒక వరుణ్ తేజ్ లాగాను, ఈ మధ్యలో వస్తుంది కింగ్డమ్ లైగరు, మళ్ళీ కింగ్డమ్ లాంటి అలాంటి సినిమాలో ఎలాంటి కట్అవుట్ అవుతుందో అలాంటి కట్అవుట్ ఏర్పడుతుంది అన్న. అంటే ఫస్ట్ సినిమా రీమేక్తో మొదలు పెట్టే బెటర్ అంటారా, లేకపోతే పార్ట్ 2 అయినా, లేదంటే ఒక కొత్త స్టోరీ? లేదు పార్ట్ 2 రీమేక్ ఏం కాదు, ఒక మంచి కంటెంట్ తోటి, ఒక చిన్నదైనా సరే పర్లేదు. తమ్ముడు సినిమా చూసుకుంటే పవన్ కళ్యాణ్ చిన్న కంటెంటే, కాకపోతే మంచి బ్లాక్ బస్టర్, మంచి ఇప్పటికీ చాలా నలుగురు మాట్లాడుకుంటారు. అలాంటిది ఒక చిన్న స్టోరీ అయినా పర్లేదు, ఒక మంచి కంటెంట్ తోటి రావాలా. ఆయనకి ఇచ్చే హైప్కు, ఆయన ఉన్న కట్అవుట్కు, ఆయన హైట్కు అలాంటి సినిమా చిన్న కంటెంట్ పడ్డా చాలా ఆయన బ్లాక్ బస్టర్. అర్జున్ సూర్య కూడా ఒకసారి చెప్పాడు, అంటే ఖుషితో నేను మళ్ళీ వాళ్ళ సొంత చేస్తాను అన్న టైప్లో ఏదో ఒక ఎక్స్ప్రెస్ చేసినట్టున్నాడు కదా. అన్నారు కరెక్టే, కానీ నా అభిప్రాయం ఏంటంటే ఖుషితో అంటే నేను చెప్పలేను, హైప్ ఎక్స్పెక్టేషన్ అయిపోద్ది అంటారా? మామూలుగా మీరు చెప్పినట్టు అది ఓవర్ అయిపోతుంది. సో అలాంటిది కాదు, ఒక మంచి కంటెంట్ ఆయనకున్న కట్అవుట్ ద్వారానే ఒక మంచి కంటెంట్ మాస్ లాంటిది. ఎందుకంటే ఆయనకి ఇప్పటి నుంచే మాస్ లుక్స్ అనేది బయటకు పడుతున్నాయి. చెస్ట్ హైట్ అనే వెయిట్ ఎట్లా అనిపిస్తుంది అసలు, ఒక పెద్ద ఆల్రెడీ ఒక పెద్ద స్టార్ లాగా అనిపిస్తుంది ఆయన. చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, చాలా మంది ఆయన గురించి మాట్లాడుకుంటారు. ఒక రకంగా ఏం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ టాక్ కూడా దిగిపోయి ఉండొచ్చు, కానీ అలా కొడుకు వేరే లెవెల్ ఎక్కుతుంది. అంటే హీరోయిన్, కొత్త హీరోయిన్ అయితే బాగుంటుంది అంటారా ఎవరన్నా? అవునన్న, కొత్త హీరోనే, కాకపోతే అంటే కొత్త హీరోయిన్ అంటే మామూలుగా ఇప్పుడు యూట్యూబర్లలో ఫేమస్ ఉంటారు కదా, ట్రెండింగ్గా ఉన్న హీరోయిన్ తోటి తీసి మాత్రం ఇంకా వేరే లెవెల్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి సుహాస్ సినిమా తీశారు చూడండి, ఇది అంబాజీపేట మేనేజ్మెంట్, కొత్త హీరోయిన్ తోటి తీశాడు. ఆమె కూడా ఒక ఛాన్స్ ఇచ్చాడు, సుహాస్ అని ఇచ్చాడంట. ఆమె ఒక రోల్ ఒక షాట్లో చెప్పింది. సో అలాంటి ఒక చిన్న హీరోని తీసుకొచ్చి ట్రెండ్గా ఉన్న హీరోని తీసుకొచ్చి ఒక చిన్న కంటెంట్, ఇప్పుడు సుహాస్ సినిమా, అదే మన సుహాస్ అన్న హీరో సినిమా అంబాజీపేట మేనేజ్మెంట్, చిన్న కంటెంట్ ఉందన్న, వేరే లెవెల్ సినిమా. అసలు ఎవడు ఊహించలేడు, ఆయన కెరీర్లో అలాంటి సినిమా పడుతుందని ఎవడు ఊహించలేడు. అలాంటి సినిమా ఒక రోల్ పడ్డది, ఒక కథ దొరికింది, ఇప్పుడు ఆయన పేరు బాగా ఎదిగిపోయింది. అంటే డైరెక్టర్ కొత్తోడైతే బెటరా, లేకపోతే ఎవరు సీనియర్ డైరెక్టర్ అంటారా? కొత్తోడైనా పర్లేదన్న, కాకపోతే ఒక మంచి కంటెంట్ ఉండాలి. అది ఈయన చేతిలో ఉంది, ఎంచుకునే విధానం చేతిలో ఉంది, ఈయన ఎంచుకునే విధానంలో ఉంది. అది వాళ్ళ నాన్న అని ఇప్పి వాళ్ళ నాన్న చేతన రాని, లేదా డైరెక్ట్గా ఈయన చేతిలో కొన్నా రాని, కానీ కథ మాత్రం ఎంచుకునే విధానంలో ఉందన్న. ఒక చిన్న కథ అయినా పర్లేదు, కానీ ఆయన ఎంచుకునే విధానంలో ఉండాలా. ఒక చిన్న కథ ఉన్న మన తమ్ముడు లాంటి సినిమా పడితే అయినా హిట్ కొట్టగలుగుతాం. అంటే పవన్ కళ్యాణ్ గారు అకిరానందన్ కలిసి చేస్తే ఏమన్నా బాగుంటుంది అంటారా, ఇంకా ఎలా ఉంటుంది అన్న? ఇప్పుడు స్టార్టింగ్లో అయితే లేదన్న, ఆయన ఇండివిజువల్గా ఆయన సొంతంగా ఆయన కాళ్ళపైన నిలబడాలి, ఒక సినిమా తీయాలన్న. అది హిట్టో ఫ్లాప్, బ్లాక్ బస్టరో హిట్టో ఏం చెప్పలేము, అది ఏదైనా కావచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ విజయం అనేది ఎవరికి దొరకదు, అంత ఈజీగా దొరకదు. అడగంది అమ్మాయినా బువ్వ పెట్టదు అంటారు. సో మనం హిట్టు లేనిది ముంగడు వెనక బ్యాక్గ్రౌండ్ ఏం లేని మనం ముందుకు పోతుంటే కష్టం. సో ఆయనది ఒక స్టార్టింగ్లో ఒక సినిమా తీసుకోవాలా, అది హిట్టో ఫ్లాఫో జనాలకు నలుగురికి తెలవాలా. ఆయన గురించి జనాలు నలుగురు తెలిస్తేనే కదా ఆయన కెపాసిటీ ఏందో మనకు కూడా తెలుస్తుంది. ఆయన ఒక సినిమా తీస్తేనే కదా నలుగురు ఆయన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ గురించి అయితే మనం రకరకాలుగా మాట్లాడుకుంటాం, ఎందుకంటే పెద్ద స్టార్, ఇంకా రాజకీయ నాయకుడు, ఇప్పుడు కొత్తగా అన్ని రకాలుగా పలుకుబడి ఉన్న మనిషి, కాబట్టి ఆయన గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఆయన గురించి తెలుసు, ఆయన పెద్ద స్టారు, ఇప్పుడు రాజకీయ నాయకుడు. ఈయన గురించి ఏముంది, ఆయన కొడుకు తప్ప అని ఒక పేరు తప్ప ఇంకేముంది, ఏం లేదు. సో ఆయన అలా నాన్న కానీ వాళ్ళు పెద్ద నాన్న సపోర్ట్ లేకుండా ఒక సొంతంగా ఒక సినిమా తీయాలి. అది పెద్దదో చిన్నదో హిట్టో ఫ్లాఫో అది ఏదైనా ఉండని, అది సెకండ్ థింగ్. సో కాబట్టి ఆయన ఫస్ట్ ఒక సినిమా తీయాలన్న, చిన్న కథ అని ఉండదు, పెద్ద కథ అని ఉండదు, ఒక చిన్న కథ అని రావాలా, కానీ ఫస్ట్ టైం అయినా బ్లాక్ బస్టర్ అనేది. అంటే మెగా ఫ్యామిలీలో ఒక ట్రెండ్ ఉంది, ఎంత వారసుడిగా వచ్చినా సరే వాళ్ళకంటే ఒక కొత్తదనం సృష్టించుకుంటా ఉంటారు. ఇంకోటి తెలుసా,
అందరికంటే ఇప్పుడు అందరి దృష్టిలో ఏమో నాకు తెలియదు కానీ మెగా ఫ్యామిలీలో నాకు తెలిసినంత వరకు వరుణ్ తేజ్ అన్న పేరు చాలా పాపులేషన్ పెరిగిపోయింది. వరుణ్ తేజ్ అన్న కట్అవుట్ కానీ ఆయన హైట్ కానీ మెగా ఫ్యామిలీలో మీరైనా చెప్పండి, మెగా ఫ్యామిలీ ఎవరికి ఉంది? ఎవ్వరికి లేదు. అలాంటి కట్అవుట్ పవన్ కళ్యాణ్ అన్న సార్ కొడుకుకి దిగుతుంది సార్. అది ఆయన కట్అవుట్ అలాంటిది దిగుతుంది. సో సెకండ్ వరుణ్ తేజ్ అనుకోవచ్చు మనం మెగా ఫ్యామిలీ, సెకండ్ హీరో, సెకండ్ స్టార్ అనొచ్చు. అలాంటి కట్అవుట్ దిగుతుంది. వరుణ్ తేజ్ కూడా మొన్న వచ్చారు కానీ అలాంటి ఆయన కట్అవుట్, ఆయన హైట్ వేరే లెవెల్. మన మొన్నలో వచ్చింది ఈ మధ్య గనీ సినిమా, ఆ గనీ సినిమాతోటి ఇంకా వేరే లెవెల్ ఎక్కిపోయింది. అదే టైంలో లైగర్ వచ్చింది. లైగర్ కూడా ఎక్కడికో వెళ్తుంది అనుకున్నాం కానీ బ్యాడ్ లక్ అది. నేను విజయ్ దేవరకొండ ఫ్యాన్ని, ఇలా చెప్పకూడదు, పెద్ద రాడ్ దిగిపోయింది మాకు. యాక్చువల్లీ ఆ సినిమాకు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టాం. ఆ గనీ సినిమా ప్లస్ ఈ లైగర్ సినిమా. గనీ సినిమా ఆడాలని అనుకుని లేను మనసు, ఆయన మీద నా బ్యాడ్ ఉద్దేశం లేదు. కానీ ఆయన ఆడకపోయినా పర్లేదు కానీ లైగర్ ఆడాలని కోరుకున్నా. కానీ లైగరే దిగిపోయింది, గని ఎక్కడికో వెళ్ళిపోయింది. అలాంటి కట్అవుటే మన పవన్ కళ్యాణ్ సార్ కొడుకుంది. సో సెకండ్ హీరో అంటే మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ సార్ కొడుకే, ఇంకెవ్వరు లేడు సార్.